సార్ మరో అంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఒక ఆడదాన్ని ఓడించటం కోసం కేంద్ర బలగాలని దింపి దాంతోపాటు అక్కడ ఈవీఎంల దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ని దాంతోపాటు బడా నేతలను కూడా అక్కడ దింపి గలబా సృష్టించి ఎలాగైతే అలాగా బీజేపీ గెలిచింది అని చెప్పి మాట్లాడుతున్నారు. టీఎంకి సంబంధించిన వాళ్ళు, టీఎంసీకి సంబంధించిన వాళ్ళు. నిజంగా చూస్తే మమతా బెనర్జీ నేను అసలు ముఖ్యమంత్రిగా నేను రాజీనామా కూడా చేయనని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలామంది అక్కడి నుంచి ఆ రాష్ట్రంలో ఉన్న చాలామంది వేరే దేశాలకు కూడా మూటలు పట్టుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే బీజేపీ చెప్పినట్టుగానే బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడున్న వాళ్ళందరిని కూడా మేము ఎవరైతే ఉన్నారో అందరిని కూడా వేరే దేశానికి పంపించేస్తామని చెప్పి భయపెట్టి రాజకీయాలు చేస్తారని చూస్తుందా బీజేపీ అంటే ఏం చెప్తారు సార్? వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు ఒకసారి మనం ఆలోచిస్తే గత 15 సంవత్సరాల నుంచి టీఎంసీ అక్కడ ఉంది. మమతా బెనర్జీ గారు మహిళా ముఖ్యమంత్రిగా దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర పార్టీ స్థాపించి ఆమె తృణమూల్ కాంగ్రెస్ ద్వారా అక్కడ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈసారి ఈ ఎన్నికల్లో ఊపిరి పీల్చుకుందండి. ఒకటే మాట చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఊపిరి పీల్చుకుంది. మోదీ గారి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి నేతృత్వంలో ఈరోజు పశ్చిమ బెంగాలు ఊపిరి పీల్చుకుంది, ఆక్సిజన్ పీల్చుకుంటుంది. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజుల్లో మనం చూద్దాం కూడా. ఇకపోతే మీరేదో ఒకే ఒక విషయం చెప్పారు, ఆమె ఏదో భయపెట్టి ఆవిడ చెప్తుంది మొత్తం ఈసీకి సంబంధించి ఈసీని దింపేశారు, కేంద్ర బలగాలను దింపారు, నన్ను మోసం చేశారు, మొత్తం అది ఇది కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హిందువులపై బంగ్లాదేశ్ రోహింగ్యాలు, ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా మీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్ని ఆకృత్యాలు, ఎటువంటి సంఘటనలు జరిగినాయో మీడియా కథనాలు, మీడియా ప్రచార సాధనాల ద్వారా మనం చూసామా లేదా? హిందువులపై అతి దారుణంగా హిందువులపై జరిగినటువంటి ఎన్నో ఆకృత్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఓపెన్ చేస్తే గెలిచిన తర్వాత అక్కడ హిందువులు ఏ విధంగా పండుగ చేసుకుంటున్నారు, మహిళలు, వృద్ధులు, యువకులు ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటైతే 1 కోటి వ్యూస్కి వస్తున్నాయి. ఒక్కొక్క వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే అంటే వాళ్ళ కళ్ళలో ఆనందం ఏ విధంగా ఉందో చూడండి. అంటే భయపెట్టే చేయాల్సిన అవసరం మాకు లేదండి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆలోచన ఎలక్షన్ కమిషన్కు ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన బాధ్యత నిర్వహణలో కేంద్ర బలగాలను ఉపయోగించి పగడ్బందీగా ఆయన ఎలక్షన్ కమిషనర్ ఎన్నికలు నిర్వహించారండి. అర్థమైందా? అదేవిధంగా ఏదో ఈవీఎంలో ఏదో మాట్లాడుతున్నారు. అక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తే గత 15 సంవత్సరాల కాలంలో అప్పుడు కూడా చేయాలి కదా. సువేందు అధికారి ప్రతిపక్ష నాయకుడుగా భారతీయ జనతా పార్టీలో ఈరోజు కీ రోల్ పోషించాడండి. సువేందు అధికారి ఎవరు? హీస్ బిలాంగ్స్ టు ప్రీవియస్లీ టీఎంసీ కదా. ఆయనే అక్కడ ఆమె యొక్క ఆకృత్యాలను తట్టుకోలేక ఆయన ప్రశ్నిస్తే ఆయన వెళ్ళగొట్టాడు. వాళ్ళ మమతా బెనర్జీ మేనల్లుడు రాక్షసత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన పంపించేశారు. అవును. వెస్ట్ బెంగాల్లో మనకు నేషనల్ థ్రెట్ ఉందండి. వెస్ట్ బెంగాల్ నుండి బంగ్లాదేశ్ 159 కిలోమీటర్లు బౌండరీలో దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఈ రోహింగ్యాల తాకిడి ఎక్కువైపోయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి రావడము, అదేవిధంగా దేశం నలుమూలలకు రావడము, ముఖ్యంగా మన హైదరాబాదు, పాత బస్తీ, బడంగ్పేట, తర్వాత ఇటు మహేశ్వరం నియోజకవర్గంలో ఇటీవల రాళ్ల రామకృష్ణారెడ్డి అనే ఒక మా భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ప్రశ్నించాడు. ఆయన ఏ విధంగా జరిగిందో, ఆయన చనిపోవడం కూడా జరిగింది. వారి ఆత్మశాంతికి మనం ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను నేను నా మనస్ఫూర్తిగా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ బడంగ్పేట అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఈ రోహింగ్యాల మీద కూడా ఇక్కడ కూడా కొట్లాడాడండి.
పశ్చిమ బెంగాల్లో ఆ ఫెన్సింగ్, మన సెక్యూరిటీకి సంబంధించి ఫెన్సింగ్ వేయడానికి కూడా ఆమె సహకరించలేదండి. అటువంటి ప్రయత్నాల్లో ఇక ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి దృఢమైనటువంటి పగడ్బందీ అయినటువంటి ఎన్నికల సందర్భంగా, ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను ఉపయోగించినందువలన కేంద్ర బలగాలు వీధుల్లో పహారా నిర్వహించినందువలన, స్వచ్ఛందంగా ఓట్లు వేసినందువలన ఈరోజు 200 చిలుకు బీజేపీ ఓట్లు వచ్చాయి, పైకి స్థానాలు వచ్చాయి. అంతే తప్ప ఆమె బెదిరించి చేయడం కాదు. ఇకపోతే నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దానికి రాజీనామా చేయను అని అంటారు. ముఖ్యమంత్రి పీఠానికి ఆమె రాజీనామా చేయకపోతే రాజ్యాంగం ఉంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది మనకు. అర్థమైందా? ఇవన్నీ వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్న సందర్భంలో వాళ్ళ ఫ్రస్ట్రేషన్, గెలిచినప్పుడు ఒక విధంగా, ఓడిపోయినప్పుడు ఒక విధంగా ఉండకూడదు రాజకీయ నాయకులు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు గెలుపు ఓటములను సంతోషంగా స్వీకరించినప్పుడే రేపు మళ్ళీ ప్రజలు మనల్ని దగ్గరికి తీస్తారు తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి, ప్రజలకి భయపెట్టారు కాబట్టి గత 15 సంవత్సరాలు ఉండగలిగారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ముఖ్యంగా హిందువులకి వీరి యొక్క రాక్షసత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి, వీళ్ళ రాక్షసత్వానికి బలయ్యారు కాబట్టి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక విప్లవం వచ్చింది, హిందూ చైతన్యం వచ్చింది. ఆ హిందూ చైతన్యం అనేది రేపు దేశమంతా, మిగతా రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో కూడా రాబోతుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తర్వాత నెక్స్ట్ తెలంగాణలోనే మేము కాషాయపోతున్నాం. ఇక్కడ కూడా బెదిరిస్తారు. ఎలాగే బెదిరించాం, చైతన్యం చేస్తాం, చైతన్యం తీసుకొస్తాం ప్రజల్లో. హిందువుల యొక్క చైతన్యం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గుళ్ళను కూల్చేస్తున్నారు. మీరు చెప్పండి, నేను ఒక్కటే అడుగుతా, రామకృష్ణ గారు, గుళ్ళకు పోయి అతి హీనంగా నీ ఛాతిని ఈరోజు మన హిందూ గుళ్ళ మీద దాడులు చేస్తున్నారే, వాళ్ళందరికి మతి స్థిమితం లేదు అని చెప్పి తప్పించుకుంటున్నారే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మతి స్థిమితం లేనోడు ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి ఎలా వస్తాడండి? మతి స్థిమితం లేకుండా చేస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఉన్మాదులు ఉన్నారో, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరకు ఎలా వచ్చిస్తున్నారు? అంటే ఇదంతా దాడి ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈరోజు తెలంగాణలో కూడా హిందూ గుళ్ళపై దాడి చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నారా లేదా? చెప్పండి, మీరు చెప్పండి, జరుగుతున్నది వాస్తవం కాదా? వెస్ట్ బెంగాల్లో కంటే కూడా ఇక్కడ ఘోరంగా జరుగుతుందండి. మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా, మీరు లేదా ప్రభుత్వాన్ని మీరు మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఎంత ప్రశ్నిస్తే మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద, ఎంతమంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి మీద ఎవరు పోరాటం చేసింది? మా బీజేపీ నాయకులే కదా. కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరన్నా బయటకు వచ్చారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక హిందూ వచ్చాడా బయటికి? కేసులు అయింది ఎవరి మీద? లాస్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్పింది, నన్ను ఒక్కదాన్ని చేసి ఇందరు కూడా చేస్తున్నారు, ఇవన్నీ చేశారనే పరిస్థితి కూడా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడున్న కొన్ని చోట్ల హిందువులకు జరిగే అన్యాయం జరగవచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కూడా కొంతమంది మాట్లాడలేదని జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ఉన్నవాడు కూడా భారతీయులే కదా, ఎందుకు వాళ్ళ మీద అంత కక్ష కడతారు బీజేపీ అని చెప్పి, అధికారం కోసం ఏమైనా చేస్తుందా అని చెప్పి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ మతస్థులని కూడా గౌరవించకుండా మేము ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వాళ్ళని మేము ఇబ్బంది పెట్టింది లేదు. మన హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళ మీదే మా టార్గెట్. సనాతన ధర్మాన్ని ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు స్టాలిన్ కొడుకు ఆయన వైరస్ అన్నాడు, ఏమయ్యాడు? గాల్లో కలిసిపోయాడు. అదేవిధంగా దీదీ కూడా, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో హిందువులపై ఎవరైతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఉన్మాదులను, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కాదు వాళ్ళు, ఆధార్ కార్డు లేదు, ఇంకొకటి లేదు, పౌరసత్వం లేదు, వాళ్ళంతా అన్అఫిషియల్గా వచ్చి వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు, దాదాపు సర్లో ఎన్ని లక్షల ఓట్లు పోయినాయి చెప్పండి? 91 లక్షల ఓట్లు పోయినాయి. మరి 91 లక్షల మందిని ఈరోజు వేరి పారేసిన సర్ మంచిదా కాదా? ఇప్పుడు 91 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ముస్లిం ఓట్లు తీస్తారంటున్నారు. కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు అంటే ఈ దేశంలో ఉన్న, ఈ దేశంలో పుట్టి పెరిగిన ఏ ముస్లిం సోదరుడికి కూడా మేము ఎప్పుడు కూడా అన్యాయం చేయదలుచుకోలేదు, చెయ్యం కూడా. ఆయన భారతీయతను ప్రదర్శించాలే, భారత్ మాతకి జై అనాలే అని అంటాం తప్ప భారతీయతను, భారతదేశానికి సంబంధించిన జాతీయతను ప్రదర్శించకుండా ఇక ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళ గురించే మేము మాట్లాడతాం. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే,
క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే, జాతీయ భావాలు ఉండాలి. అంటే మీకొక్కరికైనా బీజేపీ వాళ్ళకైనా జాతీయత మాకు లేదా అని కూడా అంటారు. అంటే చాలామంది మాట్లాడేది అసలు హిందుత్వం అనేది బీజేపీతోనే స్టార్ట్ అయిందా, మేము హిందువులమే, మేము బొట్టు పెడతాం, మేము గుళ్ళకి వెళ్తాం అలాగని చెప్పి మిగతా మతస్థులను లేకపోతే అలా ఉండకూడదు, ముస్లింల మీద ఎందుకు అంత కోపం బీజేపీకి అంటారు? మేము ముస్లింల మీద, మాకు మైనారిటీ సోదరుల మీద మాకు ఎటువంటి కోపం లేదు. ఎవరైతే భారతదేశంలో ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఇక్కడ నీరు తాగుతూ ఇక్కడ తిండి తింటూ పరాయి దేశానికి వంత పాడే వాళ్ళనే మేము టార్గెట్ చేస్తాం. నువ్వు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ దేశానికి భక్తి చూపించు, ఈ దేశం కోసం నువ్వు పోరాటం చేయి, ఈ దేశాన్ని మీద సానుభూతి చూపించు, కానీ ఇక్కడ ఉండి నువ్వు పరాయి దేశాన్ని పొగిడితే ఎట్లా? అంటే వాళ్ళు చెప్తారు భారతదేశాన్ని హిందూ మతంగా హిందూ రాజ్యంగా ప్రకటించండి సరిపోతుంది, ఎందుకంటే ఇది లౌకిక రాజ్యం, ఇక్కడ ఎవరైనా బతకొచ్చు, ఎలా ఏ దేవుళ్ళని పూజించవచ్చు అని మాట్లాడుతున్నారు. ఇది అఖండ భారతం. ఇది అఖండ భారతంలో ఎన్నో సంవత్సరాలుగా గతంలో వచ్చి బ్రిటిష్ నుంచి మొఘలుల నుంచి రకరకాలుగా వచ్చి ఎంతో దోపిడీకి గురై మన అఖండ భారతం కాస్త భారతదేశం దాకా మిగిలింది. ఈ భారతదేశాన్ని కాపాడుకుందాం, మన 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 సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి యుగాల నుంచి మన యొక్క సనాతన ధర్మం ఉంది అని మేము తిరిగి చెప్పడం స్టార్ట్ చేసాము. అంతే. వాస్తవాన్ని చరిత్రను వక్రీకరించి గత 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చరిత్రను వక్రీకరించి మొఘలులు గొప్పవాళ్ళు, బాబర్, అక్బర్, బీర్బల్ వీళ్ళంతా పెద్ద దేశీ నేతలు, వాళ్ళ సామ్రాజ్యం గొప్పది అని చెప్పి అసలైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు, రకరకాల మన రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీర వనితలు కన్న దేశం ఇది. వాళ్ళ గురించి చెప్పకుండా ఈ మొఘలుల గురించి వీళ్ళ గురించి చెప్పి చరిత్రను వక్రీకరించిన విధానాన్ని ఈరోజు మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తం ప్రజలకు చెప్తున్నాం. యూత్ కాడి నుంచి అందరూ కూడా, మహిళలు కూడా ఈరోజు మోదీకి ఒక 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 భక్తిని కానీ ప్రేమను కానీ వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా ఈరోజు చూపించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వెస్ట్ బెంగాల్లో వచ్చింది, అదేవిధంగా పుదుచ్చేరిలో వచ్చింది, అస్సాంలో వచ్చింది, తమిళనాడులో సనాతన ధర్మాన్ని ఎక్కిరించిన అవహేళనగా మాట్లాడిన వాళ్ళు నాశనం అయిపోయారు. నాశనం కాదు, కనుమరుగయ్యారు. మేము ఎవరు నాశనం కోరుకోమండి. అందరూ మన భారతదేశంలో ఉన్నంత వరకు అందరూ మనం సోదరిమణులే. కాకపోతే మనకు ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని మర్చిపోకండి. తల్లిదండ్రులను మనం ఏ విధంగా అయితే మర్చిపోకుండా ఉంటామో, మన అక్కచెల్లెలను ఏ విధంగా అయితే గౌరవించాలనుకుంటామో అదేవిధంగా మన ధర్మాన్ని కూడా గౌరవించండి అనే ఒక కాన్సెప్ట్ మీద మేము మాట్లాడతాం. ఇప్పుడు మోడీ గారు అయోధ్యలో రామ మందిరాన్ని చేశారు, ప్రతిష్ఠ చేసి అయోధ్యలో రామ మందిరం కట్టాము. రాముని గురించి గొప్పగా చెప్పాడు. మొన్నటి ఆమె కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా, జై శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయా, మరి ఇప్పుడు జై సోనియం అంటే సోనియం ఏమైనా తెచ్చిస్తుందా, జై ఇంద్రం అంటే ఇంద్రం ఇంట్లో నేను తెచ్చి పెడుతుందా వీళ్ళకి? కనీసము దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అదేవిధంగా కొన్ని వేల లక్షల రాముల వారి గుళ్లకు ఆమె లెక్క చూసి చేసే మంత్రి శాఖతో ఉండి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాదాయ శాఖ మంత్రి ద్వారా వచ్చే దేవాదాయ గుళ్ళ నుంచి వచ్చే ఆదాయంతో ఈరోజు తెలంగాణలో పథకాలు నడుపుకుంటూ అదే రాముడిని అవహేళనగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. ఇది తప్పా కాదా? మీరు అదే ఒక క్రిస్టియన్ మతాన్ని కానీ ఒక మహమ్మదీయుల మతాన్ని కానీ మీరు మాట్లాడగలరా? మీకు ధైర్యం ఉందా? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటేవి, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటేవి. ఎన్ని రాజకీయంగా ఓట్ల కోసం కక్కుర్తిబడి మేము హిందూ రాష్ట్రాలు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి హిందువులందరూ మాకు ఓటేయాలని మేము అడుగుతలేము. హిందువులందరూ ఐక్యం కండి. ఈ విధంగా మన మీద దాడులు జరుగుతున్నాయి, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇంకొక జిహాద్లు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క హిందువులకి ఇబ్బంది చేస్తున్నట్టు అదొక ప్రణాళికగా చాప కింద నీరులాగా ఈరోజు మహమ్మదీయులు, కొంతమంది మహమ్మదీయులు, అందరు కాదు, కొంతమంది ముస్లింలు అదే పనిగా ఈరోజు టార్గెట్ చేసి మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు, గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళకి వంత పాడుతున్నటువంటి కొన్ని పార్టీలు, కుటుంబ పార్టీలు
అంతం కావాలి, భూస్థాపితం అవుతాయి. వెస్ట్ బెంగాల్లో భూస్థాపితమైన విధంగా రేపు తెలంగాణలో కూడా భూస్థాపితం అవుతుందని చెప్పని ఈ సందర్భంగా మీకు మీ ఛానల్కి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను.